नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। बालानगर और मिलारेद्योपल्ली की एसओटी ने पूजा और हवन के जरिए बीमारियों परेशानियों का इलाज करने और दौलत में इजाफा का लालच देकर ठग लेने वाले नकली बाबा 37 साल शिवम रामा शिवंजम, जो चैतन्यम स्वामी महाराज से भी मशहूर था, की बीवी समेत 32 साल शिवम तेजस्वी को गिरफ्तार कर लिया है। उनके कब्जे से 1163 ग्राम तलाई जेवरात, 1992 सोना और एक महिंद्रा कार भी जब्त की। कमिश्नर पुलिस हैदराबाद वी सजनार ने को बताया कि ये दोनों मियां बीवी अमीर घरानों के लोगों को निशाना बनाते और उनके घरों में खुसूसी पूजा करने का बहाना बनाकर जेवरात लेकर फरार हो जाया करते थे। कई लोगों को वो चूना लगा चुके हैं, लेकिन 11 अफराद जो इस धोखाधड़ी का शिकार हुए हैं पुलिस से रुजू हुए थे और उनकी शिकायत पर यह गिरफ्तारी अमल में आई। कमिश्नर पुलिस ने बताया कि चैतन्यम स्वामी महाराज कई मुकामी तेलुगु चैनल्स जैसे भक्ति टीवी, महान्यूज, CVR और ओम टीवी पर रूहानी इलाज के पेड शोज करते और लेक्चर्स दिया करते थे। NTR स्टेडियम के अलावा विजयवाड़ा और गुंटूर के बड़े बड़े मैदानों में भी उन्होंने इज्तिमात के जरिए आवाम का एतमाद हासिल करने में कामयाब रहे। मियां बीवी के जोड़े ने यूसुफगढ़ में अपना एक मठ भी बना रखा था। मुलजिमीन को अदालत में पेश कर दिया गया। ఇది వేసి ఇక్కడ పెట్టేవాళ్ళు. సో ఇట్లా వాళ్ళు తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా నష్టపోయేవారు. బియ్యం అది ఉండేది, నువ్వులు బియ్యం అది ఉండేది. సో ఓపెన్ చేస్తే ఇది ఉంటుంది. సో వాళ్ళు కూడా చూసేది కూడా వెయిట్ ఉంది కదా, ఎందుకు మనం అని చెప్పి వాళ్ళు అనుమానం రాకుండా పెట్టేవాళ్ళు. సో ఆల్మోస్ట్ మీకు 11 మందిని ఆయన ఇప్పుడు దాకా చీట్ చేశారని చెప్పి తెలిసింది. చాలా ఆల్మోస్ట్ మీకు ఆయన 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 2014 నుంచి ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మీకు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ చీటింగ్ వ్యవహారం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 11 మంది వచ్చి కంప్లీట్ జరిగింది. సో ఏం చేసేవారంటే వైఫ్ ఈ అంతా తేజస్వి కూడా తెలిసి ఇలాంటి ఈయన స్వామి పూజ మోసం చేస్తానని చెప్పి ఈ వచ్చిన బంగారం అంతా మన్నాపురము లేదా ముత్తూట్ ఫైనాన్స్ లో అక్కడ మార్టిగేజ్ చేసి అక్కడ డబ్బులు తీసుకొని వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పటిదాకా మనం బోయినపల్లి నుంచి 3 కేసులు రిపోర్ట్ అయినా, 2 కేసులు SR నగర్ హైదరాబాద్ సిటీలో, 1 కేసు వనస్థలిపురము రాజకొండ కమిషనరేట్లో, ఒకటి జీడిమట్ల, ఒక రాజనగర్లో, ఇంకోటి కేసు మన ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మైలదేవరపల్లి కేసు. సో అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా బొమ్మూరు పోలీస్ స్టేషన్ వెస్ట్ గోదావరిలో ప్లస్ కృష్ణా డిస్ట్రిక్ట్లో కంచిక్చర్ల కేసులో పోలీసులు కూడా ఒక కేసు బుక్ కావడం జరిగింది. ఇంకా చాలా మంది మోసం చేశారని చెప్పి తెలిసింది. ఇంకా మనం ఆయన ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక్కొక్క కేసు చూస్తే మీకు దాదాపు ఒక కేసులో 62 తులాలు పెట్టారు. సో ఇంకోటి కేసులో 30 తులాలు, ఇంకోటి కేసులో 25 తులాలు, ఇంకోటి కేసులో 24 తులాలు, 23.2 తులాలు, ఇట్లా చాలా మంది. సో మళ్ళీ ఇంకా చేస్తే మీ దగ్గర బంగారం లేదంటే ఆయన డబ్బులు తీసుకుని బంగారం కొనుక్కొచ్చేవాడు. సో ఆ బంగారం కొనుక్కొచ్చి చూడండి ఈ బంగారం ఈ పాట్లో పెడుతున్నాను మీరు చూడండి అని చెప్పి ఆ పాట్లో పూజా ట్యాబ్లో పెట్టి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేవారు. ఇట్లా చాలా మంది మోసం చేశారు. ఆల్మోస్ట్ మనం ఈ రోజు ఇప్పుడు 1.922 గ్రామ్స్ని 1 kg 922 గ్రామ్స్ని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక మహీంద్రా XUV వెహికల్ కూడా రికార్డ్ చేసి మన DCP अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए
और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।